శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరావు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. నేను సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. కాదే కొన్ని సందర్భాల్లో మీకు డబ్బులు రావడానికి ఆలస్యం అవుతాయి. శనీశ్వరుడు చూడడం వల్ల ఆలస్యం అవుతాయి. నిరంతరము మీరు ప్రయాణాలు చేయడానికి, షార్ట్ జర్నీ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారండి మీరు. అలాగే మీ తోబుట్టును కలవడానికి, కొత్త ఐడియాలను ఫామ్ చేయడానికి, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి నెల మొత్తం కూడా చాలా బాగుంది. శుక్రుడు ప్రభావం వలన మీకు యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కాదు. 7th హౌస్ లార్డ్గా 4th భావంలో ఉండడం వలన జనరల్గా మీ రాశివారు ఈ నెలలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, చదువు రీత్యా. అంతేకాదండి, ఈ నెలలో కూడా వస్త్రాలు బాగా అంటే బట్టలు బాగా కొనుక్కుంటారు, ఆభరణాలు ఉంటాయి, చదువు విపరీతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా సంగీతం, చాలామంది సంగీతం నేర్చుకుంటుంటారు, సంగీత విద్వాంసులు అంటారు కదా, వాళ్ళకి కూడా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు బాగున్నాడు కదా, శుక్రుడు మంచివాడు కాదు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్న, 7th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నా కూడా వీళ్ళకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి వాళ్ళ వృత్తుల రీత్యా వెళ్తారు, పర్సనల్ ఇష్యూస్ రీత్యా వెళ్తారు. అంతేకాదండి, రైతులు కూడా చక్కగా ఈ సంవత్సరం మొత్తం, ఈ నెల మొత్తం కూడా పంటలు బాగా పండుతాయి. అంతేకాకుండా ఒక అద్భుతం ఏంటంటే పంచమ స్థానంలో రవి, బుధ, కేతువులు ఒక గొప్ప అదృష్టం అండి. అదృష్టం అంటే రవి బుధులు పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే, యాక్చువల్గా పంచమ స్థానంలో రవి బుధులు మన జాతకాలు ఉన్నారనుకోండి, దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు కలుగుతారు అని నాకు శాస్త్రంలో మనం చాలా చదువుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే పంచమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు మీకు జన్మించబోయే పుత్రులు కానీ పుత్రులు కానీ, కేతువు ఉన్నాడు కదా పంచమ స్థానంలో, ఖచ్చితంగా అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పుడుతుంది, వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారండి. అంతేకాకుండా వాళ్ళ వలన మీకు సహాయ సహకారాలు ఉంటాయని, అంతేకాకుండా పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి మీకు ఫైనాన్స్ రంగంలో బాగా అభివృద్ధికరంగా ఉంటారని. అలాగే 15వ తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు, 10th హౌస్ లార్డ్. అంటే యాక్చువల్గా మీ శుక్రుడు సెకండ్ హౌస్ లార్డ్ పంచమంలో కూడా వచ్చేస్తున్నాడు. సో ఈ విధంగా మీకు ఏమవుతుందంటే ఈ నెల మొత్తం కూడా మీకు స్టాక్ అండ్ షేర్స్లో బాగా డబ్బులు రావడానికి, సినిమా రంగంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయండి. బుధ శుక్రుల కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బుధ శుక్రుల వలన ఏమవుతుంది, సంగీతం, సాహిత్యం, నృత్యం అంటే సినిమా, టెలివిజన్ రంగాల్లో కూడా వీళ్ళు బాగా పాపులారిటీ ఉంటుంది. చర్చలలో పాల్గొంటారు, అంటే డిబేట్స్లో మీకు బాగా పాల్గొంటారండి. అంతేకాకుండా భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల, రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా ఫైనాన్స్ రంగంలో బాగా చదువుతారు మీరు. అలాగే కేతు ప్రభావం వలన కూడా మీకు పుత్రిక సంతాన యోగం కలగడమే కాకుండా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అదే కాకుండా అంటే కుజుడు 6వ భావంలో ఉన్నాడు కూడా. 6వ భావంలో ఉన్న కుజుడికి శనీశ్వరుడు దృష్టి ఉండడం వల్ల
యాక్చువల్గా 13వ తారీఖు వరకు కూడా ఆయన 6వ భావంలో ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి ఆయన. చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు అంటే ప్రమాదాలకు సంబంధించిన విషయాల్లోనే చిన్న బ్లడ్ కనిపించడానికి అవకాశాలు కొద్దిమంది ఉంటాయి. అలాగే శత్రువుల వలన భయం మాత్రం ఉంది మీకు. అలాగే రవి బుధులు కూడా 6వ భావంలోకి వస్తున్నారండి. బుధుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. 3వ ఇంటి వాడు 6వ భావంలోకి వస్తున్నాడు. మేనమామలకి చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా బుధుడు మంచివాడు కాదు, రవితో కలిశాడు. రవి బుధులు 6వ భావంలో ఉండడం వలన శత్రువుల ద్వారా ధనయోగము ప్రాప్తి కలుగుతుంది అంటే చెప్పి అంటాం. ప్రభుత్వం మూలకంగా ధన ప్రాప్తి ఉంటుంది. ఇదేకాకుండా 14వ తారీఖు నుంచి మీ రాష్ట్రాధిపతి 7వ భావంలో ఉంటున్నాడు. మీ రాష్ట్రాధిపతి 7వ భావంలో ఉన్నా కూడా విదేశ పర్యటన. ఇంతేకాకుండా ఆ భావాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. కాబట్టి వివాహ వేడుకలు లేకపోతే కొన్ని మంచి మంచి పనులు, వివాహాలు కుదరడాలు, ఇవన్నీ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. అంతేకాకుండా విదేశ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుడి ప్రభావం వల్ల, కుజుడి ప్రభావం వల్ల హార్స్ రైడింగ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి ఇలాగ భాగ్యస్థానం బాగుండడం వల్ల వాళ్ళకి వేదశాస్త్ర అభివృద్ధి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన చేస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలకి, అంటే సాఫ్ట్వేర్ కంటే రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకుందాం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అలాగే గురు కారకత్వాలైనటువంటి బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, వీళ్ళందరికీ కూడా చాలా మంచి బిజినెస్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. కుజుడు కూడా 10వ భావం చూస్తున్నాడు. 10వ భావాధిపతి కూడా చూస్తున్నాడు. ఏదేమైనా కుజ ప్రభావం వలన కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం చాలా కష్టపడతారు, కానీ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే 10th హౌస్ నాడు వైభావం ఉండిపోయాడు కదా, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనమాట. కానీ లాభస్థానంలో రాహు మాత్రము అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడతాడు. గురు దృష్టి ఉంది, రవి బుధుడు యొక్క దృష్టి ఉంది, శని యొక్క శుక్రుడు యొక్క దృష్టి కూడా ఉంది. అంటే రాహు 11వ భావంలో రాహు విశేషమైన సంపదలు కలిగించడానికి, మీరు చేస్తున్న బిజినెస్ల ద్వారా, వ్యాపారాల ద్వారా సక్సెస్ అవ్వడానికి, అలాగే ఫ్లైట్స్లో ఎక్కి బాగా తిరగడానికి, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పనుల రీత్యా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదైనా శనీశ్వరుడు అంత గొప్పగా లేడండి. ముఖ్యంగా వక్రగతిలో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పెడుతుంటాడు. పైగా ఏలినట్ల ప్రభావం కాబట్టి ఆంజనేయ స్వామి వారు పూజించడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నా కూడా శుభ ఫలితాలు ఉండి తీరుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి, కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు ఏంటంటే, ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పిండ ప్రదానము, లేకపోతే పితృదోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ, లేదా పెద్దవాళ్ళు కానీ, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వలన వాళ్ళు సంతోషించి, పితృదేవత సంతోషించే కాలం ఇది. సంతోషించి మనల్ని ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి, అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి పితృదేవతలు సంతోషించి, పితృదేవత గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవత అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్లో నేను చెప్పబోతున్నాను. అది ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వలన మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతుంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృకి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ, ఇట్లా కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల.
అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడి, బంగారం దానం ఇవ్వాలి, ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, అక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతుంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరోధకంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఆనందంగా బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల అంటే నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలు వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో, ఆయన అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలైనా సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.